నియోజకవర్గానికి వెళ్లిన మంత్రి విడుదల రజని ఇప్పుడు తాజాగా పార్టీలో చిచ్చురేపారు. చిలకలూరిపేటకు ఇన్ఛార్జిగా రాజేష్ నాయుడిని పెట్టించి ఇప్పుడు మళ్లీ తూచంటూ గుంటూరు మేయర్ను పేటకు పంపాలనుకోవడం ఈ రద్దాంతానికి కారణమైంది. టికెట్ కోసం 6.5 కోట్లు తీసుకున్నారన్న ఆరోపణ తీవ్రత ఒకవైపు, స్థానికేతరులను రానివ్వబోమన్న హెచ్చరిక మరోవైపు వైసీపీని ఇరకాటంలో పడేసింది. ఇంకో వారంలో ఇదే నియోజకవర్గంలో భారీ సభ పెట్టబోతున్న టీడీపీ కూటమికి మరో విమర్శనాస్త్రం అందించినట్టయింది. చిలకలూరిపేట ఎమ్మెల్యేగా అనూహ్య విజయం నమోదు చేసుకున్న విడుదల రజని రెండో విడత మంత్రివర్గ మార్పులో అవకాశం దక్కించుకున్నారు. సోషల్ మీడియాను వాడుకుని ప్రచారం చేసుకోవడంలో ముందుండే రజని అతి కొద్ది కాలంలోనే అందరి దృష్టిలో పడ్డారు. అయితే అవినీతి ఆరోపణలు కూడా పెరిగిన సమయంలో ఆమెను చిలకలూరిపేటకు బదులు గుంటూరు వెస్ట్ లో పోటీ చేయించాలని జగన్ నిర్ణయించారు. అదే సమయంలో చిలకలూరిపేట ఇన్ఛార్జిగా రాజేష్ నాయుడిని నియమించారు. తీరా ఎన్నికలు దగ్గర పడ్డాక రాజేష్ నాయుడి స్థానంలో గుంటూరు మేయర్ కావటి మనోహర్ ను చిలకలూరిపేటకు పంపేట్టు జగన్ ను ఆమె ఒప్పించారు. తాను పోటీ చేసే గుంటూరు వెస్ట్ లో కాపుల అండ కోసం ఆమెయే సిఫారసు చేసినట్టు తెలుస్తోంది. అయితే చిలకలూరిపేటలో ఇన్ఛార్జిగా ఉన్న రాజేష్ నాయుడు వర్గం ఈ మార్పును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పైగా ఆమె 6.5 కోట్లు తీసుకున్నట్టు రాజేష్ నాయుడు బహిరంగ ఆరోపణ చేయటం పెనుదుమారం రేపినట్టయింది. 6.5 కోట్ల పైన తీసుకొని 3 కోట్లు ఇచ్చి 2.5 కోట్లకు కొట్టి ఈ రోజు పోయి గుంటూరులో కూర్చుంది. కాదని ఆయన ద్వారా అడగండి. నాకు 6.5 కోట్లు ఇవ్వాలి. నేను ఇందాక సజ్జల దగ్గర అడిగితే అమ్మాయి ఇచ్చింది, నువ్వు వదిలే అవన్నీ ఎమ్మెల్యేలు మాకొద్దు. ఈ రోజు గుంటూరు నుంచి ఎవరు వస్తారా, లేకపోతే విజయవాడ నుంచి ఎవరు వస్తారో మాకు అవసరం. చిలకలూరిపేట వ్యక్తిగా ఇక్కడ నేను ఉన్నానా లేదా అనే దానికన్నా చిలకలూరిపేట వ్యక్తిని, నిజమైన వ్యక్తి, కరెక్ట్ వ్యక్తిని పెట్టండి. రాజేష్ నాయుడిని మారుస్తున్నట్టు వస్తున్న విషయం కార్యకర్తల సమక్షంలో వెల్లడించినప్పుడు అక్కడి కార్యకర్తలు చాలా తీవ్రంగా స్పందించి ఒంటి మీద పెట్రోల్ పోసుకోవటం తీవ్ర కలకలం రేపింది. తనకు టికెట్ ఇవ్వకపోయినా స్థానికేతరుడికి ఇవ్వటానికి వీల్లేదంటూ రాజేష్ నాయుడు చేసిన ప్రకటన ప్రభావం కూడా ఇక్కడ చాలా ఎక్కువగా కనబడే అవకాశం ఉంది. మాజీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ కుటుంబీకులకు టికెట్ ఇస్తే 20 కోట్ల విరాళం ఇస్తానని ప్రకటించడం మరో సంచలనానికి దారి తీసింది. ఎటువంటి పరిస్థితుల్లో ఏదో ఊరికే కాదన్నా, ఖచ్చితంగా నా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను, నాకు కాని పక్షంలో మర్రి రాజశేఖర్ గారికి ఇస్తే 20 కోట్లు నేను చందా చేస్తాను. పైన సీఎం ఆఫీస్ కి పిలిచి ఎవరో 2-3 చెబితే వినడానికి అంత భయపడటానికి కాదు. నియోజకవర్గం ఈసారి ప్రతి ఒక్క కార్యకర్తని బాగా చూసుకోవాలి. ఈ నెల 17న చిలకలూరిపేట నియోజకవర్గంలోనే టీడీపీ కూటమి భారీ బహిరంగ సభ జరగాల్సి ఉన్న సమయంలో ఇక్కడ వైసీపీలో తీవ్రమైన విభేదాలు బయటపడటం, వైసీపీ మంత్రి మీదనే అవినీతి ఆరోపణలు రావటం ఆ పార్టీకి నష్టం కలిగించేటట్టు ఉంది.